నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి ప్రజలారా, మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా కృష్ణమ్మ పరుగులు, గోదావరి ఉధృత రూపము, ప్రాజెక్టులలో జలకళ. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1,00,000 క్యూసిక్లకు పైగా రాక, జోరాలు 27 గేట్లు ఎత్తివేత. శ్రీశైలానికి 1,00,000 క్యూసిక్లు. గోదావరి ఉధృతి, మేడిగడ్డకు 5.52 లక్షల క్యూసిక్లు. భద్రాచలంలో నీటి మట్టం 45 అడుగులకు. నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ. రాష్ట్రంలో కొనసాగుతున్న ముసురు, పెరిగిన చలి తీవ్రత. నిజామాబాద్ జిల్లా ఏలుపల్లో 18 సెంటీమీటర్ల వర్షము. భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదల్లో 2 గల్లంతు. మరో 3 రోజులు వర్షాలు, 9 జిల్లాలకు అలర్ట్. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు. అవసరమైతే మరో 3 గేట్లు ఏర్పాటు చేస్తాము, రైతులను ఆదుకుంటాము. మంత్రి తుమ్మల. అతివృష్టి, అనావృష్టి. దేశంలో 9 రాష్ట్రాల్లో జాడలేని వానలు, 6 రాష్ట్రాల్లో ముంచెత్తున్న వర్షాలు. తమిళనాడు సాధారణ కంటే 83% అధికము. జార్ఖండ్లో 49% పైగా లోటు వర్షపాతము. చూడండి, వర్షాలు ఉధృతంగా పడుతున్నాయండి రాష్ట్రంలో. ఎక్కడ చూసినా గోదావరి కానీ, ఆల్మట్టి కానీ, నారాయణపూర్ని కానీ, శ్రీశైలం కానీ, మేడిగడ్డ కానీ, భద్రాచలం కానీ మొత్తం వరదలో నీరు ఉధృతంగా వస్తుందండి. అట్లాగే వర్షాలు కొన్ని రాష్ట్రాల్లో పడుతున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పడట్లేదు. పడిన రాష్ట్రాలేమో అతివృష్టి, పడిన రాష్ట్రాలేమో అనావృష్టి. వర్షాలు పడిన రాష్ట్రాల్లో ఉన్నాయి. అట్లా పడుతుంది వర్షము. కానీ వర్షాలు మటుకు చాలా ఎక్కువగా పడుతున్నాయండి. ఇంకా 3 రోజులు ఇలాగే వాతావరణం ఉంటుందంట. జాగ్రత్త. ఎందుకంటే వర్షం అనేది ఏ టైంకి ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ అవుట్. డెమోక్రాట్ల ఒత్తిడికి తలవొగ్గిన ప్రెసిడెంట్. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్న అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతా. కమలా హారిస్కు మద్దతిస్తా బైడెన్. రేసులో కమలా ముందంజ. ఆమెతో పోటీ పడుతున్న మిచిగన్, కాలిఫోర్నియా గవర్నర్లు. బైడెన్తో పోలిస్తే కమల్ను ఓడించడం సులభమన్న ట్రంప్. సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా? క్షేత్రస్థాయిలో చేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. వైకల్యున్న వారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా? సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండు. వైద్య శాఖ బదిలీల్లోనే ఎందుకు ఇలా? ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉన్నారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వండి, సీఎం ఆదేశము. వసూలు పర్వంపై రంగంలోకి ఇంటెలిజెన్స్. రాహుల్ వరంగల్ సభ 28న. నేడు ఆయనతో సీఎం భేటీ. తర్వాత స్పష్టత వచ్చే అవకాశము. ఢిల్లీకి చేరుకున్న రేవంత్, అక్కడే ఉన్న బట్టి ఉత్తమం. విస్తరణపై చర్చ అనుమానమే. కేంద్ర జనవనరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశము. చూడండి, రాహుల్ గాంధీ సభ వరంగల్లో 28వ తారీఖున ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారండి. ఎందుకంటే రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాడు ముందుకు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో 28వ తారీఖున బహిరంగ సభ పెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీలు ఒకటొకటే చేసుకుంటూ తన ఛాయశక్తులా కష్టపడుతున్నాడండి. ఎందుకంటే అప్పులో పక్క తీర్చుకుంటూ, రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ, ప్రజలకు చేయాల్సిన విధంగా చేసుకుంటూ పోతున్నాడండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దేంట్లో కూడా తలగొట్టలేదు. ఆయన సీఎంగా 100కి 100% న్యాయం చేసుకుంటూ ముందుకు పోతున్నాడండి. అభివృద్ధి జనాకర్షకం. బడ్జెట్ రూపకల్పనలో మోడీ 3.0 సర్కారు ప్రాధాన్యతలు ఇవే.
ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు, మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకు పెంచే అవకాశము, గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు, గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండా, అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్, మధ్యతరగతి ఊరట కల్పించే చర్యలు, గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు ఎల్లడి. చూడండి, మోడీ గారు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కానీ ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈసారి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఎంతో ఉందండి మోడీ గారికి. ఎందుకంటే ఎంపీలు చంద్రబాబు నాయుడు ఎంపీలే ఆయనకి ఇక్కడ సపోర్ట్ ఉందండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఈసారి ప్రత్యేక హోదా లేదు, కానీ దానికి తగిన ప్యాకేజీ మటుకు కంపల్సరీ ఇస్తారండి. ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఈసారి మోడీ గారు ఆదుకుంటారనేది ప్రజల్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ కూడా ఆదుకోవాలండి. అలాగే బీహార్కి కూడా అక్కడ నితీష్ కుమార్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా గట్టిగా పట్టుబడుతున్నాడు. ఆయన కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కేంద్రం కనికరించేనా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్లు, ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్, గత ఏడాది సెప్టెంబర్లో గెజిటేట్ జారీ, 10 నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ, కార్మికుల ఉద్యోగాల్లో పలు సందేహాలు, బకాయిలతో యజమాన్యం ఉక్కిరిబిక్కిరి. మంత్రి శ్రీధరబాబుతో బాల్ ఇండియా ప్రతినిధి, రాష్ట్రంలో బాల్ ఇండియా యూనిట్ బీర్లు, కూల్ డ్రింక్స్, పర్ఫ్యూముల సంస్థలకు అల్యూమినియం టన్నుల సరఫరా, 700 కోట్ల పెట్టుబడి, ప్రభుత్వానికి ఏటా 280 కోట్ల అదనపు ఆదాయము, 500 మందికి ఉపాధి. మంత్రి శ్రీధరబాబు, బీర్లకు టిన్నులను వాడాలంటే ఎక్సైజ్ పాలసీ మార్చాలని వ్యాఖ్య. కేరళలోని నిసా వైరస్తో బాలుడు మృతి, కోలికోడ్లో పలువురి ఐసోలేషన్, ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రము, పూణే నుంచి మొబైల్ ల్యాబ్, బాలికుడి దగ్గరగా ఉన్న 63 మందికి వైద్య పరీక్షలు. గుజరాత్ వణికిస్తున్న చాంద్పూర్ వైరస్, 50 కేసులు నమోదు, 16 మంది మృతి. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ, నివారణకు చర్యలు. రీల్స్ మోజు, యువకుడు బలి, వర్షంలో బైకుపై సెంట్లు చేస్తూ జారిపడి మృతి, పెద్ద అంబర్పేటలో ఘటన. చూడండి యువకులారా, సెల్ఫీలు పోయి ప్రాణాలు తీసుకోకండి. బండ్ల మీద కానీ, బ్రిడ్జిల మీద కానీ, మెట్రో ట్రైన్లలో కానీ, మామూలు లోకల్ ట్రైన్లలో కానీ తలకాయలు లోపల బయట పెట్టి తీసుకోకండి, ప్రాణాలు తెచ్చుకోకండి. సెల్ఫీ ఏమి దానివల్ల ఉపయోగం ఉండదండి, ఆలోచించుకోండి. ఇంకో మెయిన్ వార్త ఉందండి, ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్, బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే, కంపెనీల ప్రతిపాదనలకు అంగీకారము, నేడు కేబినెట్ ఆమోదము, తర్వాత అసెంబ్లీలో. ఉద్యోగుల సంఘం 5, కార్మిక మంత్రితో భేటీ, మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి. ఐటీలో వారానికి 70 గంటలు పనిచేయాలి అని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచన. 70 గంటలు అంటే చూడండి, రోజుకు 14 గంటల డ్యూటీ అంటే 8 గంటల డ్యూటీని 14 గంటలు డ్యూటీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం బిల్లును పెడుతుందంట. ఆలోచించుకోండి సార్, ప్రజలకు అది అనవసరం చర్య. ఆలోచించుకొని చేయండి. మీరు చేస్తే ఇంకో స్టేట్ కూడా అట్లాగే చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది కదా, మనం కూడా ఆలోచించుకోవాలి సార్. ఉద్యోగాల భర్తీలో కోటాల రద్దు, విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు, అన్నోలచిత నిర్ణయము. కాబడి యాత్ర వివాద నేపథ్యంలో యూపీ సర్కార్పై ఆర్ఎల్జేడీ ఆపేచన, ఇప్పటికైనా ఎన్నిక తీసుకోవాలన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, ఇప్పటికే జేడీయూ ఎల్జేపీ అభ్యంతరము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు పేపర్లోనే అయ్యానండి, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. థ్యాంక్ యూ, మర్చిపోకండి. నా వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.